పింట్రెస్ట్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ గా చేసిన వీడియోలో చాలా మందికి కొన్ని డౌట్స్ రావడం జరిగింది. ఇంకా ఏమైనా పింట్రెస్ట్ ద్వారా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. సో పింట్రెస్ట్ ద్వారా మనం ఇంకా రకరకాలుగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో పింట్రెస్ట్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అలాగే పింట్రెస్ట్ ద్వారా ఒక పద్ధతిలో మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అలా కాకుండా ఇంకా మల్టిపుల్ విధానాల్లో మనము ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలో క్లియర్ కట్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పింట్రెస్ట్ అకౌంట్ లోకి మనము లాగిన్ అవ్వాలి. పింట్రెస్ట్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే అకౌంట్ ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. సో ఇలా పింట్రెస్ట్ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఒక విధానం మీకు క్లియర్ కట్ గా చెప్పాను. సో ఇప్పుడు మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే అఫిలియేట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ అకౌంట్స్ రకరకాలైనటువంటి వెబ్సైట్ లో మనము అఫిలియేట్ అకౌంట్స్ ను క్రియేట్ చేసుకోవాలి. మొదటిది వచ్చేసి అమెజాన్, నెక్స్ట్ వచ్చేసి క్లిక్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి షేర్ ఏ సేల్, ఫ్లిప్కార్ట్, అలాగే మీషో. ఇలాగా ఎన్ని రకాలైతే అఫిలియేట్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని రకాలైనటువంటి వెబ్సైట్స్ లో మనము అఫిలియేట్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇవి క్రియేట్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. గూగుల్లోకి వెళ్ళేసి అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీ మెయిల్ ఐడి, మీ ఫుల్ నేము, అలాగే మీ అడ్రస్, ఇంకా ఫోన్ నెంబరు అన్ని కనిపిస్తే అమెజాన్ లో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అలాగే clickbank.com అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి కూడా అఫిలియేట్ అని చెప్పి మీరు ప్రెస్ చేస్తే దాంట్లో కూడా అదే విధంగా ఉంటుంది. లాగిన్ అయిపోండి. షేర్ ఏ సేల్ కూడా సేమ్ అంతే, ఫ్లిప్కార్ట్ కూడా సేమ్, అలాగే మీషో. నెక్స్ట్ ఫైనల్ 6th వన్ వచ్చేసి క్యాష్ కరో. టోటల్ గా వీటిలన్నిటిలో కూడా మనము క్రియేట్ చేసుకోవాలి అఫిలియేట్ అకౌంట్స్. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా మీ యొక్క టైం ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ టైం తోనే మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళకి ఇవాళే నేను లక్షలు సంపాదించాలి అంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ లో ఏది పాసిబిలిటీ కాదు. చాలా మంది చెప్పేస్తారు ఈ రోజే 1 lakh ఎర్నింగ్ చేసుకోండి, 1 week లోపల 1 lakh ఎర్నింగ్ చేసుకోండి. ఇవంతా కూడా రాంగ్. ఏదైనా కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి మీరు ఎవ్రీడే కొద్దిగా ఒక ½ an hour, నెక్స్ట్ డే 1 hour, ఆ తర్వాత రోజు 2 hours, 3 hours ఇట్లా డైలీ వర్క్ చేస్తూ వెళ్తే గనక మీకు అవుట్పుట్ అనేది కనబడుతుంది ఎక్కడో ఒక చోట. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే రోజు నేను చేశాను, 1 week చేశాను, 1 month కష్టపడ్డాను, నాకు ఎర్నింగ్ రాలేదంటే కుదరదు. ప్రతిరోజు ఒక 1 hour టైం కేటాయించుకోండి మీకు తీరికగా ఉన్న టైంలోనే. సో ఒక పార్ట్ టైం లాగా 1 hour మెయింటైన్ చేస్తూ అట్లా 1 month, నెక్స్ట్ మంత్ వచ్చేసి 2 hours, అలాగా కొద్దిగా టైం ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. 100కి 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పింట్రెస్ట్ లోకి వెళ్ళండి. పింట్రెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అవుతారు కదా. సో అమెజాన్ లోకి వెళ్ళి అఫిలియేట్ ప్రోడక్ట్స్ లో ఏవైతే ప్రోడక్ట్స్ మీకు నచ్చుతాయో ఆ ప్రోడక్ట్ ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ లింక్ ని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని నోట్ ప్యాడ్ లో లింక్ ను ఓపెన్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ ఇమేజ్ కాకుండా ఏదైనా కానీ ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేసుకొని దగ్గరగా ఉన్నటువంటి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు ChatGPT లోకి వెళ్ళేసి అలాంటి ఇమేజ్ ని మరొక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత పింట్రెస్ట్ లోకి వెళ్ళండి. పిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే టైటిల్ అని, తర్వాత వచ్చేసి ఇమేజ్ అప్లోడ్ అని చెప్పేసి, లింక్ అనేసి, డైరెక్ట్ లింక్ అనేసి ఆప్షన్స్ వస్తాయి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను క్లియర్ గా పింట్రెస్ట్ లో ఎలా పోస్ట్ చేయాలో చూపించున్నాను. సో అలా ఇచ్చిన తర్వాత ఆ లింక్ ని కూడా మీరు వేసిన తర్వాత పబ్లిష్ చేయండి.
అలా పబ్లిష్ చేస్తే పింట్రెస్ట్ లోకి కూడా మీకు వ్యూవర్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తారు. దాని ద్వారా మీకు ఆ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీరు ఏ ప్రోడక్ట్ కి అయితే లింక్ ఇచ్చారో ఆ ప్రోడక్ట్ లకి లింక్ ద్వారా ఆ అమెజాన్ లింక్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళు కనుక పర్చేస్ చేస్తే మీకు రెవెన్యూ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది పింట్రెస్ట్ ద్వారా, అమెజాన్ ద్వారా. అర్థమవుతుందండి? డైరెక్ట్ గా అమౌంట్స్ వచ్చేది మాత్రం మనకు అమెజాన్ నుంచే. ఎందుకంటే అమెజాన్ లో ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుంది, కానీ మధ్యవర్తిగా వ్యవహరించేది ఎవరు? పింట్రెస్ట్. పింట్రెస్ట్ ద్వారా ఇమేజెస్ ని మనం అప్లోడ్ చేయడం ద్వారా మనకి అమెజాన్ ద్వారా మనీ ఎర్నింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అఫిలియేట్ లింక్స్ ని యూజ్ చేసుకొని పింట్రెస్ట్ లో పోస్ట్ చేస్తూ మనము మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే క్లిక్ బ్యాంక్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు ప్రోడక్ట్స్ ఉంటాయి. షేర్ ఏ సేల్ లో కూడా అలాగే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో, మీషోలో, క్యాష్ కరోలో కూడా నచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవడము, అదే ఇమేజ్ ని అప్లోడ్ చేయకూడదు. కాబట్టి అలాంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇమేజెస్ ని తీసుకోండి, లేదా దాన్ని చాట్ జీపీటీలోకి వెళ్ళి అప్లోడ్ చేసి లుకింగ్ లైక్ దిస్ ఇమేజ్ అని చెప్పి గివ్ మీ అని చెప్పి టైప్ చేస్తే మీకు అలాంటి ఇమేజే క్రియేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ని పిన్ చేయండి. దానికి లింక్ ఇచ్చేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే మీరు పెడుతున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ చేస్తే దాంట్లోకి వెళ్తుంది. అమెజాన్ లోకి అయితే అమెజాన్, క్లిక్ బ్యాంక్ లోకి అయితే క్లిక్ బ్యాంక్, షేర్ ఏసేల్ అయితే షేర్ ఏసేల్, ఫ్లిప్కార్ట్, మీషో, క్యాష్ కరో ఏ లింక్ అయితే ఇస్తారో ఆ లింక్ వెబ్సైట్ లోకి మీకు వెళ్ళి అక్కడ ఉండే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే అమెజాన్ నుంచి, మీషో నుంచి పర్చేస్ చేస్తే మీషో నుంచి, క్యాష్ కరో నుంచి పర్చేస్ చేస్తే క్యాష్ కరో నుంచి, క్లిక్ బ్యాంక్ నుంచి పర్చేస్ చేస్తే క్లిక్ బ్యాంక్ నుంచి మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. వీటి ద్వారా అమౌంట్ ఎలా వస్తాయి అంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేస్తే కనుక డైరెక్ట్ గా మీకు ఆ కమిషన్స్ అన్ని కూడా అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. ఇంకా చాలా మంది అడగొచ్చు, సార్ ఎంత కమిషన్ వస్తుంది అనేసి. సో మీరు సెలెక్ట్ చేసే ప్రోడక్ట్ కే మీకు 0.9%, 4%, 9%, 11%, 50%, 40% అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్ ఎక్కువగా ఉండేటటువంటి మీరు తీసుకోండి, దాని ద్వారా మీకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఫ్రెండ్స్ మీరు పింట్రెస్ట్ ద్వారా ఈజీగా ఇంటి దగ్గర నుంచి ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. నేను లక్షలు, కోట్లు సంపాదించవచ్చు అని చెప్పట్లేదు, కానీ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ టైం ని బేస్ చేసుకొని ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. మీకు క్లియర్ కట్ గా డాష్ బోర్డ్ ఉంటుంది. మీరు పెట్టిన లింక్ ని ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది చూశారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, క్లిక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళారా, పేమెంట్ గేట్ వేకి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేశారా, చేసిన తర్వాత ప్రోడక్ట్ డెలివరీ అయిందా. ఎప్పుడైనా కానీ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీకు అమౌంట్ 1 వీక్ అబోవ్ మనకి క్రెడిట్ అవుతుంది అనమాట. వెంటనే మనకి క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది రిటర్న్ పెడుతూ ఉంటారు. అలాంటివన్నీ ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక డేట్ ప్రకారంగా అమౌంట్లు అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇలాగా పింట్రెస్ట్ ద్వారా మనం మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, స్టూడెంట్స్ కి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, పార్ట్ టైం ఎవరైనా చేసుకునే వాళ్ళకి, రిటైర్డ్ పర్సన్స్ కి, ఇలాగా బయట కష్టపడలేమో అనేటటువంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఇది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.